హలో గాయస్, ఈరోజు మనం ర్యాండీ ఓర్టన్ ద వైపర్ గురించి మాట్లాడబోతున్నాము. అతని బయోగ్రఫీ ఏంటి అందరికీ కొంతమందికి తెలీదు. బట్ ఈరోజు మనం ర్యాండీ ఓర్టన్ ద వైపర్ లెజెండ్ కిల్లర్ గురించి మాట్లాడబోతున్నాం. ర్యాండీ ఓర్టన్ 1980లో అంటే 1980లో నాక్స్విల్, టెనెస్సీ, యుఎస్ఏలో జన్మించాడు ర్యాండీ ఓర్టన్. ర్యాండీ ఓర్టన్ ఫాదర్ ఎవరో కాదు, కౌబాయ్ బాబ్ ఓర్టన్. అంటే అతనికి పాస్ట్లో మంచి పేరుంది డబ్ల్యూడబ్ల్యూ రెస్లింగ్లో. సో అతని ఫాదర్ కౌబాయ్ బాబ్ ఓర్టన్. ర్యాండీ ఓర్టన్ డబ్ల్యూడబ్ల్యూలో 2002లో టీవీ ముందు ఫస్ట్ టైం డెబ్యూ చేశాడనమాట. సో ర్యాండీ ఓర్టన్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయాడు టెస్ట్తో. దాని తర్వాత ఎవల్యూషన్తో కలిసి ఫ్యాక్షన్లో కలిసి మంచి ఛాంపియన్షిప్లో గెలుచుకున్నాడు. లైక్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కావచ్చు, 2004లో తక్కువ ఏజ్లోనే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. కానీ అప్పుడు ఎవల్యూషన్ టీమ్మేట్స్ అతన్ని బెట్రై చేయడం జరిగింది, ఫ్యాక్షన్ నుంచి తీసేయడం జరిగింది. ఎప్పుడైతే ర్యాండీ ఓర్టన్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత, దాని తర్వాత ర్యాండీ ఓర్టన్ సింగిల్స్కి పరిమితమయ్యాడు, సింగిల్స్ ఛాంపియన్షిప్స్కి పరిమితమయ్యాడు. అండ్ ఆ పనిగా ఆ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కూడా ఓడిపోయాడు ట్రిపుల్ హెచ్తో. దాని తర్వాత ర్యాండీ ఓర్టన్కి మంచిది ఏమైనా జరిగిందంటే అది అతని రైవల్రీ విత్ అండర్టేకర్ 2005లో జరిగిన రైవల్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ రైవల్రీస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అతను కర్ట్ యాంగిల్, రే మిస్టీరియో వంటి రైవల్రీతో 2006 రెస్ల్మేనియాలో ఆడాడు అన్నమాట. దాని తర్వాత ర్యాండీ ఓర్టన్ సాలిడ్ హీల్గా అయ్యాడు ఎప్పుడైతే అండర్టేకర్ని ఓడించాక. దాని తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా 2008లో అతను లెగసీ అనే ఒక టీంని ఏర్పాటు చేశాడు. దాంట్లో కోడీ రోడ్స్, టెడ్ డిబియాసి, మను లేడు. దాని తర్వాత తీసాడు మనుని. బట్ కోడీ రోడ్స్, టెడ్ డిబియాసితో టీంని కొనసాగించాడు అనమాట. సో ఒక సాలిడ్ హీల్గా 2008 నుంచి 2009 వరకు ఒక సూపర్ హీల్. జాన్ సీనాని తర్వాత ర్యాండీ ఓర్టన్దే హవా ఉండేది ఆ టైంలో విన్స్ మెక్మ్యాన్ని, స్టెఫనీ మెక్మ్యాన్ని పంటికెట్లు ఇస్తూ ఆ ట్రిపుల్ హెచ్ నన్ను ఏం చేశాడో, అతన్ని బెట్రే చేసినందుకు పగ తీర్చుకోవడానికి ఎన్నో చేశాడు అనమాట. ట్రిపుల్ హెచ్ని అతని ముందే తన వైఫ్ని కిస్ పెట్టి మొత్తం ఏమంటారు దాన్ని, తన పగని తీర్చుకున్నాడు అనమాట. సో దాని తర్వాత ట్రిపుల్ హెచ్ని ఓడించి బ్యాక్లాష్లో మరొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యాడు. సో ఒక సాలిడ్ హీల్, ఒక వైపర్ మూడ్లోకి వెళ్ళిన ఇయర్ అది 2009లో. దాని తర్వాత 2013లో ర్యాండీ ఓర్టన్ డబుల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. అక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కావచ్చు, ఇక్కడ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కావచ్చు. జాన్ సీనాతో జరిగిన టీఎల్సీ టేబుల్స్ లాడర్స్ చేస్ మ్యాచ్లో ర్యాండీ ఓర్టన్ గెలిచి చరిత్ర సృష్టించాడు 2013 to 2014లో అన్నమాట. సో ర్యాండీ ఓర్టన్ 14 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అటు ట్రిపుల్ హెచ్తోనూ ట్రిపుల్ హెచ్ 14 టైమ్స్, ర్యాండీ ఓర్టన్ 14 టైమ్స్ గెలిచాడు అనమాట. కనుకనే ఎక్కువ ఉన్నది జాన్ సీనా అనే ప్లేయర్కి మాత్రమే. సో ర్యాండీ ఓర్టన్ నాట్ ఓన్లీ వాన్ 14 టైమ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, అతను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కూడా అయ్యాడు. ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచాడు, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిచాడు, ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కూడా గెలిచాడు. ఎప్పుడైతే బ్రే వైట్తో ఉన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కూడా గెలిచాడు 2018లో. అలాగే ర్యాండీ ఓర్టన్ ఆర్కే బ్రోతో, అతను మ్యాట్ రిడల్తో కలిసి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కూడా గెలిచాడు అనమాట. సో ర్యాండీ ఓర్టన్కి చాలా టీమ్స్ ఉన్నాయి, లైక్ అథారిటీ, లెగసీ, ఎవల్యూషన్, ఆర్కే బ్రో, వైట్ ఫ్యామిలీలో కూడా పనిచేసాడు అనమాట. ద వైపర్ ర్యాండీ ఓర్టన్. అతని ఏపాక్స్
ఏపెక్స్ ప్రెడేటర్ అని కూడా అంటారు, లెజెండ్ కిల్లర్ అని అంటారు, ద వైపర్ అని అంటారు, ఏమైనా అనుకోవచ్చు. ఇప్పుడు ర్యాండీ ఓర్టన్ స్మాక్ డౌన్లో ఉన్నాడు, ఇంకా రెస్లింగ్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్షిప్ గెలుస్తాడా అంటే చూడాలి. ర్యాండీ ఓర్టన్ ఇప్పటికీ కాదు అప్పటికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్లర్స్ ఆఫ్ ఆల్ టైమ్. అది బ్రాక్ లెస్నర్, జాన్ సీనా, బెటిస్టాతో ఓవీడబ్ల్యూ అనే క్లాస్లో ర్యాండీ ఓర్టన్ కూడా ఒకడు అనమాట. సో ఐ థింక్ మళ్ళీ ఛాంపియన్షిప్ గెలవాలి, 15 టైమ్ ఛాంపియన్షిప్ విన్ అవ్వాలని కోరుకుందాం. అండ్ దిస్ ఈస్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.